చేస్తా. ఆమోసు ఆయన గొర్రెల కాపరి, ఆయన మేడి పనులు ఎదుర్కొనే వ్యక్తి అని బయట చెప్తాం. ఆమోసు గురించి అక్కడ ఏం చెప్తా ఉందంటే, ఆయన మేడి పనులు ఏరుకునే ఒక గొర్రెల కాపరి. ఆయన వృత్తి ఏంటంటే మేడి పనులు ఏరుకునేవాడు. దాంతోపాటు గొర్రెలను కాచి, అంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆమోసు. అయితే నేను ఎందుకు ఈ ఆమోసు గురించి పూర్తిగా చెప్పను కానీ ఒక మాట నాకు ఆమోసులో నుంచి దేవుడు గుర్తు చేస్తున్న మాట మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, ఒకటో అధ్యాయము 1వ వచనంలో చివరి లైన్లో ఉన్నమాట చదువుతారా? అయ్యా, పశువుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ఆమోసునకు కనబడిన దర్శన ఏంటది? వివరము. ఆమోసుకు దర్శనము కలిగింది, దాని వివరమే ఇదంతా. ఆయన పశువుల కాపరి. తర్వాత చదువుతూ ఉన్న కొలది ఆయన మేడి పనులు ఏరుకునేవాడు. అంటే అతను తెలుసండి, మేడి పనులు ఏరుకునేవాడు అంటే తినడానికి గాను ఉండడానికి గాను కావలసిన భోజన సదుపాయం, భోజనం ఏర్పడుకో మేడి పనులు తినేవాడు. అటువంటి స్థితి గలవాడు. అయితే ఆయన మాత్రం దేవుని దర్శనం, ఆ దర్శనం ఇవన్నీ ఆమోసు గ్రంథం. నేను అంటున్నాను ఒక మాట, సేవకులుగా మీరు ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నాను లేదు కానీ మీరు సేవకులుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, ప్రభు పేరిట మిమ్మల్ని గౌరవిస్తున్నాను. అయితే దర్శనాన్ని బట్టి మాత్రం పరిచయం చేయాలి, దర్శనం కలిగి ఉండి పరిచయం చేయాలి. అంటే దర్శనం లేకపోతే సేవ చేయకూడదు అన్ని అనుకోకూడదు, కానీ దర్శనం కలిగి ఉంటే నీ సేవ ఫలభరితంగా ఉంటుందని చెప్తున్నాను. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, మేడి పండ్లు ఏరుకునే స్థితి కావచ్చు, ఇంకా అంతకంటే దీన స్థితి కావచ్చు, కానీ దర్శనాన్ని కలిగి ఉన్నట్లయితే ఉన్నతమైన స్థితి దేవుడు నీ పరిచర్య నీకు అనుగ్రహిస్తాడు. కొన్ని మాటలను గుర్తు చేస్తాను. ఆ తర్వాత వాక్య భాగం 4వ సంవత్సరం వార్షికోత్సవం అని సేవకులు తెలియజేస్తున్నారు. ఈ మందిర 4వ వార్షికోత్సవం వారికి అందరూ బట్టి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 4th యానివర్సరీ, చర్చ్ యానివర్సరీ బట్టి వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి యానివర్సరీలు, ఇటువంటి వార్షికోత్సవాలు అనేకం జరుపుకోవాలి. ఇంకా జనం లేకపోతే దేవుని బిడ్డలు తండోపతండలుగా ఈ మందిరానికి రావాల్సిందిగా నేను ప్రభు పేరిట వారికి శుభములతో పాటు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అనేది 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు? మొట్టమొదటి కారణం లూకా రాసిన సువార్తలో ఉంటుంది. లూకా రాసిన సువార్త ఇంకోసారి మాట్లాడుతుంది, ఒక నిమిషం మాట్లాడుతుంది. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా రాసిన సువార్త అయ్యా చదవండి. వెతికి రక్షించటం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చూడండి, 4 కారణాలు చెప్తాను. 4 కారణం. మొదటి కారణము, యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అని అంటే, మొదటి కారణము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. దీంతో 2 విషయాలు ఉన్నాయి. ఎంతో మంది నశించిపోతున్నారు, కానీ వెతికి రక్షించడానికి వచ్చినాడు. నశించిన దాంట్లో వచ్చి నువ్వు రక్షించబడ్డావు, సేవ చేస్తున్నావు అంటే నేను వెతకి ఎంతో నశించిపోతున్నాను, దాంట్లో నేను వెతికి రక్షించినాడు. అందుకు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. అందుకే మొదటి కారణం యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు భూమి మీదకి అని అంటే, నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. నువ్వు మనము ఆయన వెతికి రక్షించుకున్నాడు కాబట్టి ఆయన కొరకు సాక్షిగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం. కొన్ని ఆత్మలను దేవుని వైపు మళ్ళించిన దేవుని కొరకు సంపాదించడానికి మనం ఇక్కడ ఉన్నాం. మొదటి కారణం ప్రభు రావడానికి ఏంటంటే, నశించిన దాన్ని వెతకి రక్షించడం. అట్లా చూస్తూ ఉంటే చాలా ఉదాహరణలు చెప్పచ్చు. నేను ఈ విధంగా చెప్పుకునే 2వ కారణం చెప్తాను. యోహాను సువార్త 10వ వచనం ఉంది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. యోహాను రాసిన సువార్త 10వ వచనం. దొంగ ఎందుకు వస్తాడంటే దొంగతనం. దయచేసి వినాలి. నేను 4 కారణాలు చెప్తున్నాను.
దొంగతనమునకును హత్యకును హత్య నాశనమును చేయుటకును వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని యేసు క్రీస్తు ఎందుకు వచ్చినంటే గొర్రెలకు జీవము అది సమృద్ధిగా కలుగుటకు వచ్చినని అక్కడ బైబిల్ చెప్తాం. ఇది రెండో కారణం. మనకు జీవం ఎప్పుడు కలిగింది తెలుసా? నువ్వు ప్రభులో విశ్వాసం ఉంచగా, నమ్మిక ఉంచగా నీలో జీవం ఉంది. అయితే ఆ జీవం కొంచెమే కావచ్చు కానీ ఇక నీకు సమృద్ధిగా కలుగుతాడు. ఏ విషయంలో తక్కువ కాకుండా కలగడానికి మాత్రం అనుచిత. రెండో కారణం. మొదటి కారణం చెప్పండి. మొదటి కారణం నశించిన దాన్ని వెతకి రక్షణ. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అది మొదటి కారణం. రెండవ కారణము గొర్రెలకు జీవము అది సమృద్ధిగా అనుగ్రహించుటకు యేసు క్రీస్తు వచ్చినని ఇది రెండవ కారణం. మూడో కారణం చూడండి. మొదటి యోహాను పత్రిక మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి రాసిన 2 కాదండి, మొదటి తిమోతి రాసిన పత్రిక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను. యేసు ప్రభు ఎందుకు వచ్చినంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చినని వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారణములకు యోగ్యమైనదని అట్టి వాదులు నేను ప్రధానుడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎందుకు వచ్చినాడంటే యేసు ప్రభు మూడో కారణం చెప్తుంది ఇక్కడ బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. ఆయన పాపులను రక్షించుటకు. పాపిని అనిపించుకోవడానికి కూడా యోగుడు కాదు. పాపులను ఇంకా భయంకరమైన పాపిని, అందుకే అంటున్నాడు ప్రధాన పాపిని నన్ను రక్షించడానికి. అటువంటి స్థితిని ఎరిగి చెప్తున్నాడు, ప్రధాన పాపిని. అటువంటి వారు రక్షించవలసిన ఇది మూడో కారణం. నాలుగో కారణము మొదటి యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. మీరు సేవకులే, మీకు తెలిసిన విషయాలని, కొత్త విషయాలు మాట్లాడడానికి రాలేదు. ఇంకా మీ సేవ బలోపేతం కావాలి. దర్శనాన్ని వెడల్పు చేసుకోవాలి. అందుకని రోజు మేడి పనులు ఏరుకునే వ్యక్తి, పశువుల కాపరి, గొప్ప దర్శనం కలిగిన వ్యక్తి. దేవుడు మన స్థితిని చూసి మనం రక్షించుకోలేదు, మన పరిస్థితిని చూసి మనం రక్షించుకోలేదు. చదువును, ఉన్నతమైన స్థితిని లేకపోతే ఉద్యోగాన్ని, లేకపోతే ఏ స్థితిని చూసి రక్షించుకున్నాడంటే ఆయన నశించిన పాపుల్లో ప్రధాన పాపను మనం రక్షించుకొని కొన్ని ఆత్మలను సంపాదించడానికి ఆయన దర్శనం లేదా ఆయన ఉద్దేశంలో ఉన్నావు కనుక పిలుచుకొని రక్షించుకొని సేవకుడిగా నేను తీర్చిదిద్దాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశమును తెలుసుకోవాలి, ఆయన ప్రణాళికను వెలిగి ఉండాలి. ఆయన అనుకోవచ్చు ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, మంచివాడు. బైబిల్ చెప్తుంది మన కొరకు పర్వతాలు తొలగిపోని మెట్టెత్త నా కృపను విడిచిపోదు, సమాధాన విషయాన్ని తొలగిపోదు. నిజంగా మన కొరకు అంత గొప్పది. ఆయన కారణం తెలుసుకొని సేవ జరిగిస్తే గొప్పగా ఇంకా మన పరిచయం అభివృద్ధి అయితే. నేను ఎందుకు ఇవి కారణాలు చెప్తున్నాను అని అంటే, నేను కూడా నశించిపోతున్నాను. 17వ ఏట ప్రభుని అంగీకరించడానికి కాదని చచ్చిపోదాం అనుకున్న స్థితిలో ఒక ఆయన యేసు ప్రభువుని చెప్పినాడు. ఏమని చెప్పినా తెలుసా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎంత ఒకటే మాట చెప్పిన, ఆయన నన్ను ప్రేమిస్తున్నా, నాకేం రాబో అన్ని కొరకు చనిపోయాడు. చచ్చిపోతే పుట్టిన మనుషులు ఎట్లా చచ్చిపోతే సావలి అన్న ఈ విధంగా మోటుగా, ఈ విధంగా కరుడుగా మాట్లాడినప్పుడు ఆయన బాధపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నిజంగా ఒక సమయంలో ప్రార్థన చేస్తున్నాను, సిలువలో వేలాడుతున్న ప్రభువును చూస్తున్నాను. అప్పుడు అనిపించింది నా రోజు ఒక భారం ఉంది. అప్పుడు నేను చూస్తున్నప్పుడు నా పాపాలను గుర్తు చేయబడము. పాపాలంటే అవిధేయత స్థితి, తల్లిదండ్రుల మాట వినక ఈ విధంగా అవన్నీ కుదిరి ఏడుస్తున్న సమయంలో, దుఃఖపడుతున్న సమయంలో నన్ను క్షమించు, నన్ను ప్రేమిస్తున్న క్షమించి ప్రార్థన నాకు బరువు పోయినట్టు అనిపించి నెమ్మదితో నింపబడడం జరిగింది. ఆ తర్వాత నేను పరిచయంలో వచ్చిన ఒక పిలుపుని బట్టి, ఒక వాక్య భాగాన్ని బట్టి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మాటను బట్టి ప్రభు సేవకు రావాల్సి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మాట ఎక్కువసేపు సాక్ష్యం చెప్పి ముగిస్తాను. సేవకులు కూడా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చదువుతారా? చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. మళ్ళీ చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే, చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఈ మాట బట్టి ప్రభు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. హల్లెలూయా. ఎట్లా తెలుసా? ప్రేమ చేత జగత్తు పునాది వేయబడం, ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్న స్థితిని గమనించిన. అంటే జగత్తుకు పునాది వేయబడక ప్రేమ యేసు ప్రభువులో నేను ఉన్నాను. అరే అట్లెట్లయింది అంటే 2025 సంవత్సరాల క్రితం ప్రభు వస్తే అంతకు ముందే ఆయనలో నేను ఉన్నాను. నా కొరకైనా మరణించే సంగతిని ఎరిగి నేను రక్షించబడ్డాను. ఆ తర్వాత సేవకు రావడానికి కూడా అదే వాక్య భాగం కారణమైంది. ఎందుకు ఆ వాక్య భాగం కారణం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయంలో దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నదని చెప్పి మాట్లాడుతుండగా నాకు కూర్చోబడినాడు. అది నా కొరకేనా? దేవుని కుమార ప్రత్యక్ష కొరకు సృష్టి అంటే ఎక్కడైనా దేవుని సృష్టి కనుక చూస్తాం. దేవుని కుమార ప్రత్యక్ష కొరకు అంత ఏర్పాటు చేయబడిన వ్యక్తి కాదు, అభిషేకించబడిన వ్యక్తి కాదు. ఒక ఏలియా లాంటి ఆత్మాభిషేకం, మోషే లాంటి ఏర్పాటు కలిగిన వ్యక్తిని కాదుగా అనుకున్నప్పుడు అవసరం వచ్చి మాట్లాడాడు. ఆయన వేడి పాలు ఎదుర్కొన్నవాడు, దర్శనం ఉంది. ఆ విధంగా మాట్లాడినప్పుడు అనిపించింది నిజంగా దేవుని కుమార మా ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల నీ కొరకు సృష్టి మిగుల తేరి ఆశతో తేరి చూస్తా ఉంది. ఎక్కడ పరిచయం చేస్తాం, కుగ్రామం కావచ్చు, అది లేకపోతే ఎటువంటి పరిస్థితులు అక్కడ దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు అంటే నీ కొరకే సృష్టి ఆశపడుతుందని ఏది ఈ పరిచయం రావడని. దగ్గర 7-8 సంఘాలు ఉన్నాయి, 10-15 మంది పాస్టర్లు ఉన్నారు, 10-15 మంది పాస్టర్లు. ఒకప్పుడు నేను వేసుకోవడానికి సరిగా చెప్పులు ఉండేటిగా దేవుని మహాకులు బట్టి మేము ఉన్న గ్రామంలో ఒక చెట్టు కింద 12 సంవత్సరాలు ఆనందం చింత చెట్టు